ఖతర్నాక్ కామెడీ షో. సరిపోదా శనివారంలో ఇప్పుడు మా నాన్నకి జరుగుతుంది పెళ్లి, దాని వల్ల ఇంట్లో జరుగుతుంది లొల్లి. అయితే అక్కడ ఏం జరుగుతుందో చూద్దామా వెళ్ళి అంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు బుల్లెట్ భాస్కర్ along with his team. So let's welcome them. మనం కూడా ముంబై పోదాం రా, ఏదో మార్పులు వస్తాయి. మనం ముంబై పోయినా దుబాయ్ పోయినా ఏం రావురా. లాభం ఉంది కదా, ఇద్దరు ఒకే టికెట్ లో వెళ్ళొచ్చు. సార్ మేమిద్దరం పెళ్లిడికి వచ్చాం సార్. పెళ్లిడికి వచ్చిన కొడుకుల్ని పెట్టుకుని లోపల తాగి తందనాలు ఆడుతున్నాడండి మా బాబు. నాన్నగారు బయటికి రండి. ఓనమాలు నేర్పాలని అనుకున్నా కన్నా అందనంత ఎదిగిన నిన్ను చూస్తున్నా నాన్న. నువ్వు చెప్పు. నువ్వు చెప్పరా. ఎవరొకటి చెప్పండి. నాన్న రాత్రి పూట చన్నీళ్ళతో స్నానం చేయలేకపోతున్నాను నాన్న. ఎండాకాలం ఏ నీళ్ళతో చేస్తే తోలు ఊడిపోద్ది. నాన్న రాత్రి 2GB కాదు కదా 3GB డేటా సరిపోవట్లేదు నాన్న. నిద్ర పట్టట్లేదు నాన్న. నిద్ర మాత్రం వేసుకో. అది కొడుకులకి. నాన్న రోజుకి నాకు 100 ఫోన్లు రియాజ్ నీ పెళ్ళెప్పుడు టార్చర్ పెడతా ఉన్నాను నాన్న. నాకు గంటకు 100 ఫోన్లు వస్తున్నాయి. ఏమని? రియాజ్ గారికి పెళ్లి చేయాలి, నంబర్ చెప్పండి అని. ఇమ్మంటే వాళ్ళకి నాన్న ఎన్ని కాదు మాకు పెళ్లి అంతే. అంతే మీకు పెళ్లి చేయాలి. పెళ్లి కావాలి. అరే రాఘవరావు, ఆ సంబంధం ఏదో మాట్లాడావు కదా, నా ఇద్దరు కొడుకులకి ఇచ్చి చేస్తా, పంపించు. నమస్కారం అండి. నమస్కారం. చెప్పండి. అదే పెళ్లికి వచ్చారు కదా, మీరే చెప్పాలి. అవును అదే. ఏమండి మర్చిపోయాను, పిల్లల గురించి అన్ని తెలిసే పెళ్లి చేసుకుంటున్నారు. అన్నీ తెలుసు నాకు. పిల్లలు రేపు పొద్దున మీ నాన్నకి పెళ్ళయ్యాక మీరు తనని పిన్ని అని కాకుండా అమ్మా అని పిలవాలి. నాకు అర్థం కాలేదు సార్. మీ పిల్లల్ని తన సొంత పిల్లలాగా చూసుకుంటుందండి. మనిషివా పశువా? పెళ్లి గీడి కాదు నాకు. వాళ్ళకి మరి చిన్న పిల్లలాగా ఉన్నారు. వీడిని చిన్నపిల్లడు అంటే పర్వాలేదు కానీ వాడిని మాత్రం చిన్నపిల్లడు అనకండి. ఏ? వాడిని చూస్తే ఒక్కొక్కసారి నేనే చిన్నపిల్లలా ఫీల్ అవుతుంటా. ఇంతకీ అల్లుళ్ళిద్దరు ఏం చేస్తుంటారు? 24 గంటలు సెల్ ఫోన్ గా చూస్తూ ఉంటాడు. ఆ. ఎందుకంటే ఎప్పుడు షూటింగ్ కి ఎవడు ఫోన్ చేస్తే ఈఎంఐలు కడదామని. మరి చిన్నల్లుడు ఆయన ఎప్పుడు ఎవడు షూటింగ్ రాకపోతే కొడతాడని చెప్పి 24 గంటలు సెల్ స్విచ్ ఆఫ్ చేసుకుని ఉంటాడు. వీళ్ళైనా ఇద్దరు కూతుళ్ళు. అది చిట్టి, ఇది బట్టి. అదేం పేర్లు? అది చిట్టి కట్టేటప్పుడు పుట్టిందని చిట్టి అని పెట్టి, ఇది ఇటుక బట్టలో పుట్టింది కాబట్టి బట్టి అని పెట్టిన. నైస్ పంచ్. ఉంటే నీ అదృష్టం. ఇంకా ఆలస్యం చేయకుండా తాంబూలం తీసుకున్నారండి. సరే మార్చుకునే ముందు చెల్లెమ్మ కనిపించట్లేదు. చెల్లెమ్మ మీ చెల్లెమ్మ పోయి 10 ఏళ్ళు అవుతుందండి. ఏంటి ఆడదిక్కు లేదా మీ ఇంట్లో? పుట్టినింట్లో ఆడదిక్కు లేక మెట్టినింట్లో ఆడదిక్కు లేకపోతే వచ్చిన కోడలకు మంచి ఇచ్చాడు ఎవరు చెప్తారా? గెట్ అవుట్ మై ఫ్రమ్. వచ్చింది మా ఇంటికి. ఏమైందిరా? నీ వల్ల మా పెళ్లి చెడిపోయింది. ఇన్ని రోజులు నువ్వు ఆపావు, ఇప్పుడు అమ్మ లేదని చెప్పి వాడు ఆపాడు. అరే ఈ వయసులో నాకు పిల్లని ఎవరిస్తారా? చేసుకోనన్నా, మాకు పెళ్లి కావాలి. అంటే మీ పెళ్లి కోసం నన్ను గొంతు కోసుకోమంటారా? అయితే ఇప్పుడు ఏమంటారు? నీకు దండం. మేము ఇంట్లో ఉండే తెలుసుకోలేదు. Yes. అవసరం లేదు. నువ్వు ఎప్పుడైతే పెళ్లి చేసుకుంటావో అప్పుడే కబురు పెట్టు. Yes. వస్తాం. అప్పుడే వస్తాం. రే ఏ పెద్దోడా చిన్నోడా, హా? నేను పెళ్లి చేసుకున్నాను, రండి. వాడికి ఫోన్ చేసి పిలిపించండి. అవునా? హలో మామయ్య గారు, ఆ. మాకు అమ్మ లేదని అన్నావు కదా, ఇప్పుడు మా అమ్మ వచ్చింది. సంబంధం ఓకే చేసుకో. తొందర రారా జఫా. పెళ్లి చేసుకున్నాను, ఇంటికి ఆర్థిక ఉంది, తాంబూలాలు మార్చుకుందాం. ఒకసారి మా చెల్లెమ్మని పిలిపిస్తే చూడాలని ఉంది. చెల్లెమ్మ అంతా పాత పద్ధతులు. సులోచన బావగారు, మా చెల్లెమ్మ లక్షణంగా ఉంది తెలుసా? ఈవెంట్ కూడా 1,00,000 అడుగుతుంది ఈ మధ్య. సరే బావగారు, ఆలస్యం చేసుకుని తాంబూలాలు తీసుకోండి. తాళి కట్టేయండి అమ్మా. అమ్మా అయిపోయింది బావగారు, ఒక్క 2 రోజులు ఉండి వెళ్ళిపోతా నేను. నాకు చాలా భయంగా ఉంది బావగారు. ఎందుకు బావా? వాళ్ళు నిన్ను ఎక్కువసేపు చూడలేక మార్కులు కూడా తగ్గిస్తూ ఉంటారు. కనీసం నా కోసం కాకపోయినా జడ్జిల కోసం మీరు వెళ్ళిపోండి. హ్యాపీగా కాపురాలు చేసుకోండి. అమ్మా మీ గదిలోకి వెళ్ళండి. ఇంట్లో ఉన్నాయి 2 బెడ్రూమ్స్, మరి ఎక్కడ నాన్న? ఇదేనా మీరు నాన్న మనసును అర్థం చేసుకున్నారు? నువ్వు ఒక బెడ్రూమ్ లో ఉండు, వీడు ఒక బెడ్రూమ్ లో ఉంటాడు. అంటే మరి నువ్వెక్కడ నాన్న? వరండాలో అంతేగా.
స్టోర్ రూమ్ ఉంది కదా వెనకాల. స్టోర్ రూమ్ మరీ చిన్నగా అయిపోద్ది నాన్న. నాన్న ఎక్కడ ఉంటే ఏంటి, పిల్లలు బాగుంటారు, వీళ్ళు కాపురం చేసుకోండి. నాన్న స్టోర్ రూమ్ సౌకర్యంగా ఉండదు నాన్న. నాకా మోకాలు నొప్పులు, కూర్చోలేని నించోలేని, ఏదో ఒక మూల పడుకుంటా. అయినా మనకి కూర్చోడం నుంచోడం ఎందుకులే. ఆటగాడు మావాళ్ళ ఆటగాడు కాదు. ఆఫ్టర్ 3 months 3 నెలల తర్వాత ఏమండి తమ్ముడు ఏమైంది? తమ్ముడు వస్తున్నాడు. సూపర్. మరి మామిడి గారు వచ్చేయ్. ఏమైంది? నాన్నగారు ఏంట్రా కంగ్రాచులేషన్స్. ఏమైందిరా? తాత అవ్వబోతున్నా. అరే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, వస్తే కాదు డాక్టర్ తో జాగ్రత్తలు తీసుకోవాలి. ఓకే, ఓకే. హలో డాక్టర్. ఏంటండి డాక్టర్ గారు, అర్జెంట్ గా రమ్మని ఫోన్ చేశారు. మా అమ్మాయి వాంతులు చేసుకుంది, ఓకే. ఒకసారి చెక్ చేయండి. చెక్ చేయండి. ఇవి ఆ వాంతులు కాదండి, తిన్నది అరకపోవడం వల్ల వచ్చిన వాంతులు. బాగా చెక్ చేయండి డాక్టర్. చెక్ చేయండి. నాడి పట్టుకొని పిల్ల తల్లే చెప్పేస్తా. అవునా? సరే. మరి ఈ అమ్మాయిని పట్టుకోండి. ఇది కూడా సేమేనండి. ఇద్దరు రాత్రి ఒకటే కూర తిన్నారా? ఒకటి తిన్నామండి. సరే సరే డాక్టర్ గారు, మళ్ళీ పిలుస్తాం పోండి. ఓకే ఓకే. అదే ఒకసారి పట్టుకోండి డాక్టర్. ఓహో కంగ్రాచులేషన్స్ అండి. పెరిగేనులే నాంసము వెలిగేనులే మా వంశము. తమ్ముడు వస్తున్నాడు. సిగ్గు ఉండాలి. మనిషివా పశువా? అడుగు బాగా తింటున్నావా, గడ్డి తింటున్నావా? అరే ఏదో పొరపాటు జరిగిందిరా. పొరపాటు లేటు జరిగిందంటే పొరపాటు చేయకపోతే ఇంకేటి చేస్తావు? ఆఫ్టర్ 9 months కదిలే కాలమా కాసేపు ఆగవమ్మా జరిగే వేడుక. చిన్న తమ్ముడు రే, అన్నయ్య తమ్ముడు రా. చూస్తావా? ఏయ్, ఏయ్, ఏయ్. ఏంట్రా ఇది? అయ్యయ్యో అన్నయ్య మీద అలా చుచ్చిపోయకూడదమ్మా. తమ్ముడు నా మీద చుచ్చిపోసాడు రా. ఉండు, నేను అడుగుతా. ఏంటన్నా నా మీద చుచ్చిపోయావా నువ్వు? చుచ్చిపోయినా? చుచ్చిపోయి ఎక్స్క్యూజ్ మీ చుచ్చిపోయట్లేదా? పోయట్లేదు. నేను పోపిస్తా. ఆడు చుచ్చిపోయట్లేదు. మన పిల్లల గురించి ఆలోచించరా, దాని పిల్లల గురించి ఎందుకు, ఆ ముసలి దాని గురించి. దీంతో పళ్ళపోతున్నాను భయ్య. నెక్స్ట్ ప్లాన్ మన కోసం అర్థమవుతుందా? దాని పిల్లల్ని ఎత్తుకొని చుచ్చుపోయి ఇది పోయి అది పోయి అన్నాం అనుకో, నీకు పొయ్యి రాకుండా చేస్తా. అమ్మ సుచ్చు కోసం ఇంత గొడవ పెట్టాలా తల్లి? నీ మొహం మీద పోపించుకో. ఏంటి గొడవ? నాన్న హాస్టల్ పంచు. హ? ఎందుకురా ఆస్తులు ఇప్పుడు? మేము ఇంకా ఉండదలుచుకోలేదు. సమాజంలో తలెత్తుకొని తిరగలేకపోతున్నాం. తమ్ముని స్కూల్కి ఎవరు తీసుకెళ్తారు? తమ్మునికి రోజు ఎవరు స్నానం చేస్తారు? నీకో దండం. అంటే అది రేపే లాయర్ గారిని పిలిపించి 5 వాటాలు వేపిస్తా. రేపటిదాకొద్దు, ఇప్పుడే. 5 వాటాలు వేపిస్తా. 5 వాటాలేంటి? నువ్వొకడు 2, 3, అమ్మ 4, తమ్ముడు 5. 3 వాటాలు. ఎందుకు? నాకు తమ్ముడికి ఈడికి. అంటే ఇప్పుడు తాత ఆస్తి మీ ముగ్గురు మనవలకి రాయ. నా ఆస్తి కేవలం మన వాళ్ళకే చెందుద్ది. నీకెందుకు చెందుద్దిరా? ఇదిగో ఒక్కసారి రా. ఏ పెట్టరా. 3 కాదు 4 ఓటాలు. ఎందుకు? 3. నీకు తప్పనిపించలేదా? తమ్ముడు వస్తున్నాడు. తమ్ముడు వస్తున్నాడా? ఆడు వచ్చిన తర్వాత 4 వాటాలు వేసుకుందారా? ఏవే ఇన్ని రోజులు ఆగాం, ఓ సంవత్సరం ఆగితే 4 వాటాలు వంచుకొని వెళ్ళిపోవచ్చు కదా. 4 వాటాలు. నెక్స్ట్ టైం కూడా పెన్ను తీసుకొని ఏ అని తిరుగుతాడు, మళ్ళీ ఇది ఏ ఏ అంటది. నాది. ఇదంతా నాతో నవ్వదు. నేను నీతో సంసారం చేయదలుచుకోలే. ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉండను. పదవే చెల్లి. వెళ్ళిపో. మీకన్నా వాళ్ళకి ఆస్తులే ఇంపార్టెంట్. అమ్మ నాకు మోకాలకు మందు రాస్తుంది, తమ్ముని జాగ్రత్త చూసుకోండి. పట్టుకోరా. ఏమండి మందు ఉందా? ముందురా. ఇదేంట్రా చుచ్చిపోయట్లేదు? వీటిని తీసుకొని మనం బయటికి పోతే వాళ్ళందరూ పోస్తారు చుట్టూ. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమ. సో జడ్జ్ ఇది ఎలా అనిపించింది ఈ స్కిట్? లెట్స్ బిగిన్ విత్ ఖుష్బు మ్యామ్. భాస్కర్ గారు బాగుంది. కాన్సెప్ట్ వాజ్ నైస్. పర్ఫార్మెన్స్ వైజ్ ఓకే. శివాజీ గారు. భాస్కర్ సార్. లైన్ అయితే బానే ఉంది. భాస్కర్ అందరూ బాగా చేశారు, ఎవరికి ఇచ్చిన వాళ్ళు అందరూ బాగానే చేశారు. నైస్. సో జడ్జెస్ స్కోర్స్. ఖుష్బు మ్యామ్.
So judges Bullet Bhaskar and team ki iche score 17 out of 20.